హలో. ఇంకో అరగంటలో అక్కడికి చేరుకుంటాను. అయినో అందరూ నా కోసం వెయిట్ చేస్తుంటారు. నేను ఎంత త్వరగా రావాలో అంత త్వరగా వచ్చేస్తాను. ఓకే బాయ్, ఉంటాను. సార్. చెప్పు పూర్వి. సార్ ఇక్కడ చూడండి, రింగ్ షీల్ పైన చేతి గుర్తులున్నాయి. అది తల క్రిందులుగా. సార్ ఎవరో తల క్రిందులుగా వచ్చి ఇతన్ని అటాక్ చేయడానికి ట్రై చేసి ఉంటారు. అప్పుడే ఇతను భయపడి సడన్గా బ్రేక్ వేసి ఉండాలి. అయితే జతిన్ తను కాపాడుకోవడానికి ప్రయత్నించుంటాడు. ఆ లోపలే హంతకుడు పని పూర్తి చేశాడు. అవకాశం ఉంది. ఇంకెవైనా కూడా అయ్యి ఉండొచ్చు. ఇలా చూడండి. ఉత్తి కాలు గుర్తులు అడవి వైపే వెళ్తోంది. విక్రమ్, బాడీని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించండి. అంతట్లో మనం వెళ్ళి అడవిలో వెతుకుతాం. హంతకుడు ఎక్కడికి వెళ్ళిపోయాడని రండి చూద్దాం. సార్, మనం ఇంకా లోపలికి ఎంత దూరం వెళ్ళాలి? ఆధారం ఎక్కడ దొరుకుతుందో మనం అంతవరకు వెళ్ళాలి. సార్, ఒకవేళ ఆనవాళ్ళు దొరక్కపోతే? ఒకవేళ ఆధారం ఇక్కడ దొరికిందంటే పూర్వి, మీరు వెళ్ళి అటు చూడండి. పంకజ్, నీ ఆత్మ డ్రెస్సు. సార్ ఇది ఒక అమ్మాయి డ్రెస్ లాగా ఉంది సార్. తెల్ల డ్రెస్. ఇలాంటి తెల్ల డ్రెస్ వేసుకుని అందరినీ భయపెట్టింది, చంపేసింది కూడా. హత్య చేసేసి డ్రెస్ని మార్చుకుని ఉంది. ఇదేంటిది? అరే ఇదేంటి? చనిపోయిన పందికొక్క? పందికొక్క కాదు పంకజ్, విగ్. సార్ ఒకవేళ ఇది ఆ అమ్మాయిది అయి ఉండొచ్చు. సార్ ఇటు చూడండి. హంతకుడు తన చేతి మీద ఉన్న రక్తాన్ని తుడిచి ఇది ఇక్కడ వేస్తుంటాడు. హంతకుడు ఎంత ఇంటెలిజెంట్గా ఉన్నా తప్పకుండా ఏదో ఒక చిన్న తప్పు చేస్తాడు. ఆధారాన్ని దాచాలన్న కంగారుతో ఆధారాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. హత్య జరిగిన విధానం చూస్తుంటే ఆ హంతకుడు ఎవడో ఒక్కడే అయి ఉండాలి. ముందు కత్తితో పొడిచాడు, ఆ తర్వాత ఆ శరీరంలోని ఒక భాగాన్ని కట్ చేశాడు. ఇదంతా చూస్తుంటే ఏం తెలుస్తుందంటే వాడి మనసులో వీళ్ళ ముగ్గురు మీద చాలా కోపం ఉంది. ముందు జీవన్ కాలుని కట్ చేశాడు, తర్వాత రీనా ముక్కు చేతి వేళ్ళు, ఇక ఇప్పుడు ఈ కేబుల్ ఆపరేటర్ జతిన్ వాడి చేతినే నరికేశాడు. ఇంకా సార్, ఆ ముగ్గురిని ఈ నెలలోనే చంపేశారు, జూలైలోనే. ఖచ్చితంగా దీని వెనక ఏదో ఒక పెద్ద రహస్యం ఉంది సార్. కానీ సార్ చనిపోయిన ఈ ముగ్గురు వ్యక్తి మధ్య ఏ సంబంధం కూడా లేదు సార్. అది ఎలా అయి ఉంటుంది కవిన్? వీళ్ళ ముగ్గురి మధ్యలో ఏదో ఒక సంబంధం ఉండి తీరా. కానీ సార్ ఈ ముగ్గురిని చంపేసిన విధానాన్ని చూస్తే హంతకుడు చాలా బలమైన వారు. అవును, మారు వేషంలో వచ్చాడు, మారు వేషం వేసుకున్నాడు, ఆడవేషంలో హత్యలు చేస్తున్నాడు. ఆడవేషంలో గుర్తుంది కదా, అడవిలో మనకి ఒక అమ్మాయి డ్రెస్సు విగ్గు దొరికింది. కవిన్ ఆ విగ్గే మనల్ని వాడి దగ్గరికి చేరుస్తుంది. ఆ విగ్గే వెంటనే కనుక్కోవాలి, ఆ విగ్గు ఎక్కడ కొన్నారు, అదేలా ఎవరు కొన్నారని. ఎస్ సార్. ఫ్రెడీ,
జతిన్ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబం వాళ్ళని కలవండి, వాళ్ళతో మాట్లాడండి, విచారణ జరపండి. ఇంకా ఎవరెవరికి తెలుసు జతిన్ వెళ్ళిన కండాలా ట్రిప్ గురించి? చెప్పు సోలంకి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీకు కూడా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అది జతిన్ బాడీని చూసి ఏమైనా తెలిసిందా ఆ హత్య గురించి? జతిన్ చేయి కట్ చేయడం కోసం ఎలాంటి ఆయుధాన్ని యూజ్ చేశారు? అదే సేమ్ ఆయుధాన్ని జీవన్ రీనా చంపడానికి కూడా యూజ్ చేశారు. అలాగైతే సార్, ఏ ఆయుధంతో వాడు అందరినీ చంపేశాడన్న విషయం మనకి తెలిసిపోయింది. ఇది అన్ని కేసెస్ని జాయిన్ చేస్తుంది. అరే, ఏ ఆయుధమని కాదయ్యా, ఖచ్చితంగా అది ఎలాంటి ఆయుధమో తెలిసింది. సలంకే సార్, అది ఎలాంటి ఆయుధం? ఇలా చూడండి, ఈ ముగ్గురిని కత్తితో దారుణంగా హత్య చేశారు. కత్తిపోట్లు చాలా లోతుగా ఉన్నాయి. దీన్ని బట్టి హంతకుడు బలవంతుడు అనిపిస్తోంది. తను చాలా ఫోర్సుగా కత్తితో పొడిచాడు. హంతకుడు హత్య చేసిన విధానం ఎలా ఉంది అంటే, ముందు అతను కత్తితో ప్రజల ప్రాణాల్ని తీసేసి ఆ తర్వాత ప్రశాంతంగా కింద కూర్చొని రంపంతోటి చనిపోయినటువంటి శరీర భాగాల్ని కోసేశాడు. వాడు మానసికంగా ఇబ్బంది పడినట్టున్నాడు. సైకోపాంగా. ఇంకా దీన్ని చూడండి, ఇదేంటో తెలుస్తుందా? హలో బ్రదర్, ఇది కుక్క వెంట్రుక. మీకు అడవిలో ఒక డ్రెస్ దొరికింది కదా, ఆ డ్రెస్సులో నాకు రకరకాల కుక్కలకి సంబంధించిన వెంట్రుకలు దొరికాయి. ఇదిగో చూడండి, రోస్ బ్రీడ్ కుక్క, లాబ్రడార్, హౌన్, డాల్మేషియన్స్, ఇవన్నీ. సార్, అయితే వాడికి కుక్క అంటే ఇష్టం అనిపిస్తుంది. కానీ వీడెవడు? కుక్కల్ని పెంచేవాడా, కుక్కల గురించి బాగా తెలిసినవాడా, అలా లేదంటే కుక్క సలూన్ వ్యక్తా? సార్, ఇంకేం చెప్పాలి సార్? నేనేం చెప్పగలను? జతిన్ని ఎవరైనా చంపగలరా? అతను చాలా మంచి మనిషి. అతను తన కేబుల్ నెట్ బిజినెస్ గురించి తప్ప ఇంకా దేని గురించి ఆలోచించే టైం ఉండదు సార్. సరే, మీకు తప్ప ఇంకెవరికి తెలుసు అంటే జతిన్ కండాలాకి వెళుతున్నాడు అని? గండానా ప్లాన్ గురించి సడన్ గా నాతో ఆయన చెప్పారు. వేరే వాళ్ళకి చెప్పుంటారేమో అని నాకు అనిపించలేదు. ఫోన్లో ఎవరితోనైనా మాట్లాడడం మీరు ఎప్పుడైనా విన్నారా? లేదు, ఫోన్లో లేదు సార్. ఆశ్రయ సార్, ఇక్కడ ఏం దొరికింది? సార్, ఇక్కడ చూడండి సార్. జతిన్ పనుల్లో ఇంకా ఏమేమి బాకీ ఉన్నాయో అది గుర్తుపెట్టుకోవడానికి అతను ఇక్కడ అంటించుకుని వెళ్ళిపోయాడు, ఏది మర్చిపోకూడదని. జూలై 11 పేమెంట్ కలెక్ట్ చేయాలి, ఎక్స్రే తీయించాలి, డాక్టర్తో మీటింగ్, ఎలక్ట్రిషియన్. 10 జూలై. జతిని చంపింది జూలై 10గా? ఎస్ సార్. జూలై 10th 6-7K శాండ్ బిల్డింగ్ యొక్క కేబుల్ని కట్ చేయాలి, పేమెంట్ బాకీ ఉంది. సార్, అలా అయితే వీడు చివరిగా ఈ ఫ్లాట్లో ఉన్న వ్యక్తిని మీట్ అయ్యాడు. 670K శాండ్ బిల్డింగ్కి వెళ్దాం. దీని గురించి ఖచ్చితంగా ఏదో తెలుసుకోవచ్చు. ఇలా చూడండి సార్, సిఐడి వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. చెప్పండి, ఏంటి విషయం? ఈ విగ్ నీ చోట్లో చేసిందేనా? అవునండి, ఇక్కడే తయారు చేశారు. ఇది చేసింది ఎవరు? మా వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఏమైంది మేడం? ఇది సీరియస్ అనే విషయం. ఈ విగ్ని ఉపయోగించేవారు ఇప్పుడు హత్య చేస్తున్నారు. సరే, ఒక ఆడదాని విగ్గు
ఒక ఆడది చంపడం. అవును, ఈ విగ్ ఎవరు కొన్నారో కాస్త మీరు చెప్తారా ప్లీజ్? ఈవిడ ఏమైంది? సార్, ఈవిడ గురించి నాకేం తెలియదు సార్. వాళ్ళు హత్య చేస్తారా లేదా అనేది మేం చెప్తాం. ఇలా ఇవ్వండి. ఏమైంది శ్రేయ? గోకుల్ధామ్ దయా వదిన. దయ వదినా. అన్నయ్య కాస్త రేట్లేదో చూసేయి అన్నయ్య. నా సొసైటీలో సునీత అమ్మగారు ఉన్నారు కదా, ఎప్పుడు రేట్లు తక్కువగానే ఇస్తారు. ఆయన కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళే. చూడండి అన్నయ్య, మీకు వద్దు మాకు వద్దు, దీనికి 25 రూపాయలు వేయండి చాలు. అరే అక్క, నా ఇంటికి దొరికిందే ఇదే కదా. అరే నేను కూడా దీన్ని ఇంటికి తీసుకెళ్తాను. అరే లేదక్క, నేను కొన్నది ఈ రేటుకి అంటున్నాను. ఆ, గోకుల్ధామ్ సొసైటీలో కూడా నేను కనుక్కున్నాను. దయా వదిన కూరగాయల కోసం ఇక్కడికే వచ్చారు. కానీ ఆమెని బీరోకి ఎలా తీసుకెళ్ళాలి? విగ్గు గురించి చెప్పి తీసుకువెళ్దాం. విగ్గి గురించా? లేదు లేదు, కోవపడుతుంది. ఒక పని చేద్దాం, మనం ఆమెని గర్భా డాన్స్ గురించి ఏదైనా చెప్పి మనం తీసుకెళ్దాం. అదే కాకుండా మనం చెప్పితే ఆమె వింటుంది కదా. తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి, అన్నిటినీ తీసుకెళ్ళండి. అరే కాదన్నయ్య, మా అమ్మగారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఎవరికైనా ఏవైనా మనం ఇచ్చేటప్పుడు మనం మనస్ఫూర్తిగా ఇవ్వాలంట. ఇప్పుడే కొనే వాళ్ళకి కూడా బాగుంటుందంట. టాపు నాన్నగారు కూడా ఇదే చెప్తూ ఉంటారు. అరే ఇలా చూడండి అక్క, నేను ఒప్పుకుంటున్నాను. మీరు దేవుడికి మర్యాద ఇస్తున్నారు, అందుకోసం నేను ఈ కాయగూరలని ఫ్రీగా ఇవ్వలేదు కదా. సరే అన్నయ్య, వదిలేండి, ఇక వదిలేయండి. ఇప్పుడు మీరు ఎంత అంటారో ఆ డబ్బు నేను ఇస్తాను. సంతోషమేగా, తృప్తి? ధన్యవాదాలు అక్క, ధన్యవాదాలు. ఇక వినండి అన్నయ్య, కొత్తిమీర పచ్చిమిర్చి నాకు ఫ్రీగా ఇవ్వాలంతే. సరే సరే, ఇస్తాను. తీసుకోండి అక్క. సార్ అలా చూడండి. నేను డబ్బులు ఇస్తాను అని చెప్పాక మరీ ఎక్కువ చేస్తున్నారు అన్నయ్య. ఇంకా శివండి, ఏంటి చూస్తున్నారు? పచ్చిమిర్చి కొంచెం. అరే రెడీ అన్నయ్య, పచ్చిమిరయ్య, పంకజ్ అన్నయ్య, మీరు ఎలా నేను ఉన్నారు? బాగున్నాం. మీరెలా ఉన్నారు దయా వదిన? నాకేంటి, బాగున్నాను. మీరు కూరగాయలు కొనుక్కుందామనే వచ్చారా? అందుకే మేము వచ్చాము. అవునవును, ఈయన రోజు కూరగాయలు కొంటారు, రోజు. చూస్తేనే తెలుస్తుంది, ఈ అన్నయ్య వదినకి బాగా పని చేసి పెడతారనిపిస్తుంది. ఇంట్లో పనులు కూడా బాగా చక్క పెడతారు లాగుంది. అయ్యో దయా వదిన, ఇది మాత్రమే కాదు, ఇతను ముందు బట్టలు కూడా బాగా ఉతుకుతాడు. పంకజ్, నోరు మొయ్యరా, లేదంటే నిన్ను ఉతుకుతాను. విగ్ విగ్ విగ్. అరే ఏంటి ఆశ్చర్యం, మీరు విగ్గు వేసుకుని బట్టలు ఉతుకుతారా ఏంటి? గర్భా. అవునవును, అదే అదే అరే అదే. ఏంటి, చాలా కొత్తగా ఉంది. మీరు విగ్గు వేసుకుని గర్భా డాన్స్ చేస్తా బట్టలు తూతారా ఏంటి? అవునవును. సరిగా చెప్పారు దయోదిన. నేను అన్ని పని గర్భ ఆడుకుంటే చేస్తాను. చూడండి, డింకిటికా. అబ్బబ్బబ్బబ్బా, ఆపండి. కొన్ని రోజుల ముందే కదా ఎలా డాన్స్ చేయాలో నేర్పించాను. అంతలో మీరు అన్ని మర్చిపోయారా ఏంటి? దయా వదిన, ఈయన మర్చిపోయాడు అనుకుంటాను. ఇతనికి మీరు బాగా నేర్పించండి. ఏంటి ఇప్పుడే ఇక్కడ? చాలా అర్జెంటా? అవును, చాలా అర్జెంటు. అయితే సరే, సిఐడి అనే పనులు ఆగకూడదంతే. ఇలా చూడండి, మనం ఇప్పుడు రోడ్లో గర్భా ప్రాక్టీస్ చేసాము అనుకోండి, కార్లు గుద్దుకుని మొత్తం యాక్సిడెంట్ అయిపోతుంది. దానికి స్థలం కావాలి. దయోదిన, టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రెడ్డీ దగ్గర అలాంటి చోటు ఉంది. అరే గర్భా, వెళ్దాం ఈ సిఐడిలో. మనం ఆడుదాం పాడుదాం ఎంజాయ్ చేద్దాం. మనం ఆడదాం పాడదాం ఎంజాయ్ చేద్దాం. గర్భా ఆడాలి, గర్భా ఆడాలి, ఆడాలి పాడాలి, బాగా ఆడాలి. ఏంటిది ఇక్కడ ఏం జరుగుతుంది? సారీ సార్. ఏంటి సారీ? ఇదేమన్నా డాన్స్ ఇన్స్టిట్యూట్ అనుకున్నావా? ఎమర్జెన్సీ ఒకవేళ సార్. ఎమర్జెన్సీ అయితే మీ ఆఫీస్ కి తీసుకువెళ్ళొచ్చు కదా. అక్కడ ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఈమెని విచారణ చెయ్యాలి. అరే ఆపు, ఎవరు అసలు ఎవరితోను? నమస్తే నమస్తే నమస్తే, నా పేరు దయా, టప్పు నాన్నగడ. అరే అన్నయ్య, ఇదే మీ కిచెనా? నాకు ఇప్పుడే తెలిసింది. ఇదేంటి వైలెట్ లో ఉంది అంటే ఇది దానిమ్మ జ్యూస్ గినా? ఇదేమో ఆరెంజ్ లో ఉందంటే ఇది ఆరెంజ్ జ్యూసే, కానీ ఎందుకు ఉడక పెడతారు, తర్వాత సూప్ చేస్తారు గినా? మీరేమో ఇక్కడ షెఫ్ కదా. ఏంటి?
అదే ఈ వంట చేస్తారు కదా హోటల్లో, వాళ్ళు కూడా ఇంగ్లీష్ లో షెఫ్ అని షెఫా? అంటారు. అదే అబ్బా వంట మనుషులు. వంట చేసేవాడినా? ఫ్రెడీ, అయ్యో మేడం, ఇది కిచెన్ కాదు, నేను వంట చేసేవాడిని కాదు. ఫ్రెడీ, 2 నిమిషాలు తన ఇక్కడి నుంచి తీసుకెళ్లేదు, నేనేం చేస్తానో నాకే తెలీదు. హలో అన్నయ్య, జ్యూస్ కావాలంటే ఇలా చూడండి, నేనే స్వయంగా ఇక్కడికి రాలేదు. నన్ను ఇద్దరు అన్నయ్యలే నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. నేనే ఊరికే లేను, ఇంట్లో చాలా పనుంది. టిప్పుకి టిఫిన్ చేయాలి, బట్టలు ఉతకాలి. మీ పేరు ఏంటి? దయోదిన ఇతను డాక్టర్ సాలోంకి. ఓ డాక్టర్ సారా? డాక్టర్ సార్ నమస్కారం. సరే, మనుషులకి వైద్యం చూస్తారా, జంతువులకి వైద్యం చూస్తారా? ఒకవేళ మీరు మనుషులకి చూసినట్టయితే మా గోకుల్ధామ్ సొసైటీ గురించి మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా. అయ్యయ్యో. కానీ ఇక్కడ ఒక తమాషా ఏంటంటే, ఆయన డాక్టర్గా ఉంటే కూడా తిండంటే ఆయనకి బాగా ఇష్టం. పాపం బాగుండే, దిష్టి తగలకూడదు. ఈ డాక్టర్ సాలోంకి ఉన్నారు కదా, ఫోరెన్సిక్ ల్యాబ్ డాక్టర్. ల్యాబ్ డాక్టరా? చాలా విచిత్రమైన డాక్టర్ అనుకుంటా. విచిత్రంగానా? పంకజ్, అవును అవును, నేను విచిత్రమైన వాణ్ణే, చాలా విచిత్రమైన వాణ్ణే. అను, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. నేను విచిత్రమైన వాణ్ణి, చెప్పు. ఈయన విచిత్రం, పైగా చెవుడు కూడా అనుకుంటా. రెడీ. ఏవి వినిపించదా? కాస్త చెవుడు అనుకుంటా. ఎందుకు ఇంత అరిచి మాట్లాడుతున్నా? రెడీ. ఇదిగో డాక్టరు, నేను చిన్నదాన్నే కానీ పెద్ద మాటలు చెప్తున్నాను, వినండి. నేను చూస్తున్నాను, అన్నయ్యని అలా తిడతారెందుకు? సపోర్ట్కి ఎవరు రారని అనుకుంటున్నారా మీరు? మరి మీరు ఎక్కువ చేశారంటే ఆ బంబరం సార్తో చెప్పేస్తాను, ఇక అంతే. ఎవరికి చెప్తుంది? బొంగరం సార్కి. బొంగరమా? సారీ, ఏసీపీ ప్రద్యుమన్ సార్కి. ఏసీపీ ప్రద్యుమన్, ఏసీపీకి చెప్తానంటావా? చెప్పు, త్వరగా వెళ్ళి చెప్పు. త్వరగా వెళ్ళి ఆ ఏసీపీ ప్రద్యుమన్కి చెప్పు, నేనెవరికి భయపడేవాడు కాదు. అండర్స్టాండ్? ఓ, రామరాజ్యంలో ప్రజలు బాగుంటారంట. అన్న, ఈ బ్రెండి అన్నయ్య ఉన్నారే, గార్బా నేర్చుకుంటున్నారు, చాలా కష్టపడుతున్నారు. మీరు అతన్ని తిడతారెందుకు? ఇదిగో ఈ అన్నయ్యని చూడండి, ఎప్పటి నుంచి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇతన్ని ఏమీ అనడం లేదు. పాపం అన్నయ్యని మాత్రం అలా తిడతారెందుకు? దయోదిన, మేము ఆర్డర్ ఇవ్వలేము. అక్కడ ఒకరు పడుకున్నారు కదా, వారు నిద్రపోతూ ఉంటారు. అరే, పగటిపూట ఎవరైనా నిద్రపోతారా? అది మంచిది కాదు. అరే, మీరు డాక్టర్ అయి ఉండి ఏం చెప్పరేంటి? లేపండి, లేకమనండి. పగలు నిద్రపోవడం మంచిది కాదు. అవును, చాలా పెద్ద తప్పు కదూ. అదే. మీరు ఒక పని చేయండి, వెళ్ళి వాళ్ళని లేపండి. లేపాలి, అంతేగా. ఇప్పుడు చూడు ఎలా లేపుతాను. నిద్రపోకు రాజా, నిద్రపోకు, ఈ సమయంలో నిద్రపోతే మంచి కాదు. నిద్రపోకు నా రాజా, నిద్రపోకు, నిద్రపోతే అంత మంచిదే కాదు. అన్నయ్య, మనూరు అబ్బాయి కాదనుకుంటా. కాదు, లేపు. అన్నయ్య, ఇక లెగండి. బాగా పొద్దుకూకింది అన్నయ్య, లెగండి, మనకి చాలా పనులున్నాయి, లెగండి. లేపమ్మా, లేపు, పైకి లేపు. త్వరగా నిద్ర లేపు. అరే అన్నయ్య, ఏంటి ఇలా కళ్ళు తెరిచి నిద్రపోతున్నాడేంటి? అరే, వీడు లేవడమ్మా, ఎందుకంటే పైకి పోయాడు. ఏంటి? అవును, చచ్చిపోయాడు. ఇదే శవం, డెడ్ బాడీ. అమ్మా, అమ్మోరు తల్లి. వదిన, పోతే పోయాడు, వదిలి. ఈ ప్రపంచంలోని విధి, ఒకడు ఈ ప్రపంచంలోకి వస్తే వాడు మరణించి తీరాల్సిందే. స్వామి, నీ పురాణం చాలు, తన్ని తీసుకువెళ్ళు. మీరిద్దరు కూడా బయలుదేరండి. అమ్మమ్మోరు తల్లి, నాకేం కాకూడదు. తప్పుగా చూడకూడదు చూసేసాను తల్లి, నాకేం కాకూడదు. అమ్మోరు తల్లి కాపాడు తల్లి, ఏం కాకూడదు. దయా సిస్టర్, ఏమైంది? చూడు, సోలంకి ఏమన్నా? లేదు, అది అక్కడ. అవునవును, అదే. దయా సిస్టర్, ఇది ఫోరెన్సిక్ ల్యాబ్, ఇక్కడ డెడ్ బాడీలు ఉంటాయి. అలా అయితే వీళ్ళకి అసలు భయం అనేది ఉండదా? ఇతను ఆత్మలతో మాట్లాడతారు. అమ్మోరు తల్లి, నా తల్లి. దయా సిస్టర్, ఏంటంటే మేము మీ యొక్క బిగ్ని చూపించడానికి ఇంత దూరం వచ్చాం. ఇది మా అబితా మేడం విగ్గు కదా?
బబితా మేడమా? అవును, ఆవిడ మా గోకుల్ధామ్ సొసైటీలోనే ఉంది. మా ఇంటి పక్కిల్లే. ఆయన భర్త పేరు కూడా అయ్యర్ అన్నయ్య. మా ఊర్లో మా భర్త పేరు చెప్పకూడదు, కానీ పక్క వాళ్ళ భర్త పేర్లు అయితే చెప్పుకోవచ్చు, అందుకే చెప్పాను. తర్వాత బబితా మేడమే విగ్ తీసుకుని చెప్పింది. కాకపోతే నేను ఆ అమ్మాయి విగ్ తీసుకొచ్చాను, ఆయన అబ్బాయి విగ్ చెప్పింది. కానీ ఆయన తిరిగిచ్చారు కదా, మరి ఆ విగ్గు మీ చేతులకి ఎలా వచ్చింది? మేము బబితా మేడంని అడుగుతాంలే. సరే, రండి, భయపడద్దు, రండి. కానీ నన్నెందుకు ఇక్కడికి రమ్మని చెప్పారు? మీరు రండి. సార్, విషయం ఏంటి? మీ దగ్గర విషయం ఎలాగని చెప్పాలి? ఇలా చూడండి బబితా మేడం, మిమ్మల్ని ఇక్కడికి రప్పించి మీకు షాక్ ఇప్పించాలని అనుకోలేదు. కానీ మీరు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు? లేదు, నేను ఆలోచించట్లేదు. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం మీకు కంగారు పెట్టే అవకాశం ఉంది. ఆశ్చర్యమా? అవును. ఈ విగ్గుని చూడండి. ఈ విగ్గా? ఈ విగ్ ఎలా వచ్చింది? ఈ విగ్గు మీకు గుర్తుందా? బా, ఈ విగ్ వల్ల చాలా సమస్యలు వచ్చాయి. ఏంటా సమస్య? మగవాళ్ళకి చేయమంటే ఆడవాళ్ళకి చేశారు. ఈ విగ్ని ఎవరి కోసం చేయమని చెప్పారు? యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒకటి ఉంది. వాళ్ళ ఆయనకి జుట్టు అసలు ఉండదు. అతను విగ్ షాప్ కి వెళ్ళడానికి సిగ్గుపట్టాడు, అందుకనే అతను మీ దగ్గర చేయమని చెప్పారా? అవునండి. ఆ తర్వాత ఆ విషయాన్ని దయాతో చెప్పాను. ఈ దయా సిస్టర్ ఎలాగా ఈ విగ్ స్టోరీలోకి వచ్చారు? అదేంటంటే దయాకి అన్ని విషయాలు తెలుసు కదా, అందుకనే. సరే, తర్వాత ఏమైంది? దయా వదిన జీతానికి చెప్పారు. జటాజీ పితాజీకి, పితాజీ నేతాజీకి, నేతాజీ బాబూజీకి చెప్పాడు. అరే బబితా మేడం, ప్లీజ్, అసలు ఈ కథకి ఎక్కడ ముగింపు ఉందో అది చెప్పండి. అలాంటిదేమీ లేదు సార్. జీతన్ నాకు సహాయం చేయాలనుకున్నారు, అంతే. విగ్ ఎక్కడ చేస్తారో అతనికి తెలియదు కదా, అంతే. ఆ తర్వాత ఏమైంది? దాని తర్వాత ఏంటి, ఈ విగ్ మార్చి కొత్త విగ్ కొన్నాం. అప్పుడు జీతన్ గారు చెప్పారు నేను నీతో వస్తాను అని. అతను కూడా మీకు సాయం చేశారా? తర్వాత ఆ కొట్టు అతను చేసిన తప్పు వల్ల జీతన్ గారు చాలా గొడవ పడ్డారు. ఆ కొట్టునే ఒక దారికి తీసుకొచ్చారు తెలుసా? రండి బబితా మేడం, రండి రండి, లోపలికి రండి. చెప్పండి సార్, మీకేం కావాలి? ఒక్కసారి సేవ చేయమని చెప్తే మీ కొట్లో అస్సలు చేయలేదు. సార్, ఏమీ అర్థం కాలేదు సార్. ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తాను. బబితా మేడం, దానికి కొంచెం ఇవ్వండి. ఒక్క నిమిషం, దీన్ని పట్టుకోండి. దీన్ని ఎలాగబ్బా తెరిచేది? వచ్చింది. థ్యాంక్ యూ. ఇదిగో దీన్ని పట్టుకోండి. అమ్మయ్యా, ఇక్కడేముంది? ఇది ఏంటి? ఇది విగ్గు సార్. ఇది విగ్గే, ఆ విషయం మాకు కూడా తెలుసు, కానీ ఇది లేడీస్ విగ్గు, బాగా గమనించండి. అవును సార్, ఇది లేడీస్ విగ్గే. అయినా మాకెందుకయ్యా లేడీస్ విగ్గు? ఎందుకంటే సార్ ఇది లేడీస్ విగ్గు. ఒక నిమిషం సార్, ఇలా చూడండి బ్రో. మేము జెంట్స్ కోసం ఆర్డర్ చేసాం, కానీ తప్పుగా లేడీస్ విగ్ వచ్చింది. సో మీరు ఇది తీసుకుని. బబితా మేడం, మీరు చాలా మంచివారిలో ఉన్నారు. ఎందుకింత మంచివారిలో ఉన్నారు? ఇతని కోసం మీరు ఎందుకు ఇంత లొంగిపోయి మాట్లాడడం? చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నారు కదండి, కానీ నేను అలా మాట్లాడలేను. ప్రశాంతంగా మాట్లాడితే పని జరగదు ఇక్కడ. మనం కన్నా బుజ్జి అన్నామంటే మన నెత్తికెక్కి ఆడతారు. సార్ ఒక నిమిషం, ఇలా మీదకొచ్చి మాట్లాడడం అసలు బాలేదు సార్. అరే, ఏం మాట్లాడుతున్నావు? నీలాంటి వాడిని అసలు ఊరికే వదిలిపెట్టకూడదు. అసలు మీలాంటి వాళ్ళని పోలీసులకు పట్టించాలి. మీ వల్ల మేము ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా? అరే సార్, నా వల్ల కష్టం వచ్చిందా? ఏంటో చెప్పండి సార్. సరే చెప్తానుండు. తన ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కోసం జెంట్స్ విగ్ ని మీ దగ్గర ఆర్డర్ ఇచ్చారు, కానీ మీరు ఎందుకో తెలియదు గానీ జెంట్స్ విగ్ కు బదులుగా లేడీస్ విగ్ ని పంపించారు. ఇంకా వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడే, చాలా అమాయకుడు. తొందరపాటులో ఆ లేడీస్ విగ్ తగిలించుకుని తను ఇన్వైట్ చేసిన పార్టీకి వెళ్ళాడు. చాలా హుందాగా దర్జాగా వెళ్ళాడు. ఆ తర్వాత ఆ పార్టీలో ఉన్న అందరూ తన్ని చూసి నవ్వి ఎగతాళి చేశారు. ఏంటి సార్ మీరు? అర్థమైంది, పరిస్థితి అర్థమైంది. అందరూ అతన్ని చూసి అందరూ వెటకారంగా ఎగతాళి చేశారు. ఒక మగవాణ్ణి ఆడవాళ్ళ విగ్గుతో అందరూ చూసేశారు. తనకి ఈ అవమానం మీ వల్లే జరిగింది. అతనికి అవమానం జరిగినందువల్ల తను బాధపడ్డారు. తను బాధపడిందని నాకు బాధేసింది. సారీ సార్,
కొన్నిసార్లు తెలిసి తెలియక ఇలా జరుగుతుంది. సారీ సార్, అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి. అలా అంటే అంతా అయిపోయినట్టేనా? అయిపోయినట్టేనా? తప్పు సమసిపోయినట్టేనా? ఇది అసలు ఏమీ బాగోలేదు. నువ్వు చేసిన తప్పు క్షమించరాని. అరే సార్, కాస్త అరవకుండా మాట్లాడతారా ప్లీజ్? నేను అరవకుండా మాట్లాడలేను. కుదరదంటే సార్ కుదరదు. సార్ నేను చెప్పేది వినండి. జస్ట్ రిలాక్స్, కామ్ డౌన్. ఓకే అన్నా, ఇట్స్ ఓకే, ఇట్స్ హ్యాపెన్స్. ఇప్పుడు ఒకటి చేయండి, మీరు ఈ విగ్ని మార్చి ఇచ్చేయండి చాలు. అవును, విగ్ మార్చండి, డబ్బులు కూడా వాపస్ ఇచ్చేయాలి. విగ్కి రీపే చేయాల్సిందే. డబ్బు కోసం మీరు సేట్జీతోనే మాట్లాడాలి సార్. ఎందుకు? మేమెందుకు సేట్జీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి? తప్పు చేసింది నువ్వు, అనుభవించాల్సింది సేట్జీనా? ఆయన ఎందుకు మధ్యలో? డబ్బు నువ్వే మాకు తిరిగి ఇవ్వాలి. ఇవ్వవో డబ్బు ఇవ్వో. సార్ ఇలా చూడండి, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. మీకు డబ్బులు కావాలా లేదంటే విగ్గు కావాలా? బయలుదేరండి సార్, మీ వల్ల ఇది చేసుకోండి. పోండి సార్. ఏంటేంటి ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు చూసారా? ఒక నిమిషం అన్నా వద్దు ప్లీజ్. బబిత మేడం, వద్దు. ఇతని ముందు మీరు ప్రతిమలు ఆడుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈ సిటీలో ఈ ఒక్కడి విగ్గు కొట్టే ఉందా ఏంటే? వేలు లక్షల్లో విగ్గులు కొట్లున్నాయి. మనం అక్కడికి వెళ్ళి తీసుకుందాం. ఏదో ఒక చోట మనకి విగ్గు దొరకకుండా పోదు మేడం. ఒకవేళ విగ్గు దొరకలేదనుకో, నేనే నా జుట్టు పీకి మీకోసం విగ్గు తయారు చేసి మీ కాళ్ళ ముందు పెడతాను మేడం. పర్వాలేదు సార్, ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఈ కొట్లో విగ్గే కాదు, విగ్గులోని ఒక్క వెంట్రుకు కూడా తీసుకెళ్ళాం. పదండి బబిత మేడం, పదండి. పదండి బబిత మేడం, పదండి వెళ్దాం. మనకి మంచి 5 స్టార్ విగ్గు దొరికే చోటుకి తీసుకెళ్తాను, పదండి. ఇది ఒక విగ్గు కొట్టేనా? లేదు సార్, అవును, అతన్ని ఒక దారి చేయడానికి ప్రయత్నించారంతే. కానీ అతని వల్ల కాలేదు కదా. లేదు సార్, వాళ్ళిద్దరి మధ్య చాలా వాగ్దానం జరిగింది. ఇంకా చేతన్ సార్ కూడా ఒప్పుకునే మనిషి కాదు. బబితా మేడం, ప్లీజ్ 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 ఒక్క నిమిషం. ఈ మహాభారతం కథకి ఎక్కడైనా ముగింపు ఉందా లేదా? అవును సార్, ఆ షాప్ అతను చేతన్ జీతో చాలా రూడ్ గా మాట్లాడారు. నీకే అవసరమైతే నువ్వే విగ్గు మార్చుకోనే అని అన్నాడు సార్. ఏంటిది? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. సార్, ఆ విగ్ కొట్టోడు ఏం చెప్పాడంటే ఆ నిజమైన విగ్ అదే మన బబితా మేడంది. జేటా సార్ ఆ కొట్టోడు దగ్గరికి వెళ్ళి ఆ విగ్ని మార్చుకోమని చెప్పారంట. ఓ అలాగా. అంటే జేటా సార్ ఆ లేడీస్ విగ్ తీసుకొని అతన్ని చూడడానికి వెళ్ళాడు. అవును. అంటే మార్చడానికి. అవునవును. అయితే మీరు కూడా ఆయనతో వెళ్ళుంటారు కదా? లేదు సార్, నేను వెళ్ళలేదు. మీరు వెళ్ళలేదా? అరే, ఇది చాలా మంచి విషయం. మీరు బయలుదేరండి, మిగతా కథని మేము జేటా సార్ దగ్గర కానీ అడుగుతాం. సార్, మీరు దేని గురించి విచారిస్తున్నారు? ఏం జరిగింది? బబితా మేడం, హత్య జరిగింది. ఓ, హత్య? మీరు ఈ పేపర్ చదవండి, ఇది మీకోసం రాయపడింది కాదు కదా. ఇది జతిన్ రాసింది అనుకుంటున్నాను. మీరు చాలా సరిగా కనిపెట్టారు. కానీ ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? యాక్చువల్లీ జితిన్ని హత్య చేశారు. హత్య? హత్య? సరే, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆయన నిన్నే కదా మా ఇంటికి వచ్చాడు. నిన్నే అతని కండాల రోడ్లో హత్య చేశారు. మీ ఇంటి నుంచి వెళ్ళిన తర్వాతే. మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా ఏంటి? మేమేం చేయలేము, మా పనే అలాంటిది. అనుమానంతోనే మొదలెడతాం, ఆధారం వరకు చేరుకుంటాం. కానీ మేమెందుకు సార్ అతన్ని చంపాలి? కేబుల్ పేమెంట్ కోసం గొడవ పడిన మాట మాత్రం నిజమే. మమ్మల్ని చూస్తుంటే హంతకుల్లాగా అనిపిస్తుందా? అదంతా వదలండి. సరే చెప్పండి, జతిన్ ఇక్కడ ఒంటరిగా వచ్చారా లేదా అతనితో ఇంకెవరైనా వచ్చారా? లేదు సార్, ఆయన ఒంటరిగానే వచ్చాడు. కండాల వస్తువు గురించి అతను ఏమేం చెప్పారా? ఆయన చెప్పాడు ఇక్కడి నుంచి కండాలా వెళ్తున్నానని. ఈ విషయం మీ ఇద్దరు తప్పించి ఇంకెవరైనా విన్నారా? ఇంటి బయట నుంచి బాగా అరిచి మాట్లాడుతున్నారు. అటు వెళ్లే మనుషులు ఎంతమంది ఉన్నారో తెలీదు. మేము మాత్రం ఎలా చెప్పగలుగుతాం? సరే సరే, మేము ఇప్పుడు బయలుదేరుతాం. కావాలంటే మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాం. సార్, ఈ రీనా ఉన్నది కాలిన్ హౌస్లో, ఇంకా జతిన్ ఉన్నది సుపండి సొసైటీలో. సార్, తర్వాత జీవన్, అతని సిస్టర్ సునీత ఇంకా వాళ్ళ బిడ్డతో డైమండ్ అపార్ట్మెంట్లో ఉన్నారు సార్. తర్వాత ఈ ముగ్గురు కూడా ఒకరికి ఒకరు 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్నారు. కానీ సార్, ఇది ఒక కోఇన్సిడెన్స్ అయి ఉండొచ్చు కదా? కవిన్ కోఇన్సిడెన్స్ ఇద్దరిలో ఉండొచ్చు, కానీ ముగ్గురులో కాదు. సార్, ఇది కోఇన్సిడెన్స్ లేకపోతే ఏదై ఉంటుంది? దీనికి ఒకే ఒక కారణం ఉంటుంది ఫ్రెడీ. హంతకుడు ఈ ముగ్గురికి పక్కనే ఉన్నాడు. ఇంకొక విషయం సార్, చనిపోయిన వాళ్ళల్లో ఒకరు కాలేజ్ ప్రొఫెసర్, ఒక బ్యూటీషియన్, ఇంకా జతిన్ కేబుల్ ఆపరేటర్. హంతకుడు ఇలాంటి ముగ్గురిని చంపేయడానికి ఎలాంటి కారణం ఉంటుంది సార్?
ఫ్రెడీ ఒక పని చేయండి, రీనా ఇంట్లో ఫోటోగ్రాఫ్స్ దొరికాయి కదా, తీసుకురండి. చూడు కవిన్, హంతకుడు జీవన్ ఇంకా జతిన్ వీళ్ళ ఇద్దరి శరీరం నుంచి ఒకే ఒక భాగాన్ని కట్ చేశాడు, ఒకే ఒక భాగాన్ని. కానీ రీనాది ముక్కు కట్ చేశాడు, ఇక చేతి వేలు కట్ చేశాడు. ఎందుకు? సార్ హా, ఇక్కడ చూసారా రీనా చేతికి ఉన్న ఈ ఉంగరం? సార్ ఈ ఉంగరం కాస్ట్లీ అనుకుంటా. అందుకే రీనా వేలుని కట్ చేశాడు ఫ్రెడీ, ఈ కాస్ట్లీ ఉంగరం కోసం. సార్ ఇంకా హంతకుడు గురించి కూడా తెలియలేదు. అప్పుడు ఈ ఉంగరాన్ని ఎక్కడ వెతకాలి? ఫ్రెడీ జ్యువెలరీ షాప్ నుంచి హత్య చేసిన వాడు ఈ ఉంగరాన్ని వాడితో పెట్టుకోడుగా. వాడు ఏదో ఒక జ్యువెలరీ షాపులో ఈ ఉంగరాన్ని అమ్మడానికి వెళ్ళుంటాడు. వెళ్ళండి, కనిపెట్టండి సిటీలో అలాంటి జ్యువెలరీ షాప్ ఎక్కడుంది అని, ఈ ఉంగరం అమ్మిన స్థలం, అమ్మడానికి వచ్చిన వాడు ఎవడని. ఆ సోలంకి, కుక్క జుట్టు గురించి ఏమైనా తెలిసిందా? అలాగా, అనిమల్ లవర్స్ క్లినిక్, గోరేగావ్. సార్ సుప్రియా మార్కెట్లో తనిషా అనే అమ్మాయికి ఒక బుటీక్ ఉంది. జేఠాలాల్ అక్కడే ఆ విగ్ని ఇచ్చారు. ఓకే లేడీస్, మీరు ఇక బయలుదేరచ్చు. రేపు టైంకి రండి. రేపు మనం ఫ్యాషన్ షో కోసం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. యూ కెన్ గో నౌ. లీవ్ ఇట్, నేను పెట్టుకుంటాను. బాయ్ బాయ్. లేడీ, బాయ్ 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 బాయ్. ఎవరది? ఎవరది? సార్ తనిషా బొటిక్ అక్కడ ఉంది సార్. నన్ను వదిలే. సిఐడి సార్, చెప్పండి, మీకు నేను ఎలా హెల్ప్ చేయగలను? డాక్టర్ సార్, మేము ఒక హంతకుడిని వెతుకుతున్నాం. వాడు 3 హత్య చేశాడు. వాడి డ్రెస్ మీద మాకు ఒక క్రాస్ బ్రీడ్ డాగ్ హెయిర్ దొరికింది. దాని డిఎన్ఏ ఇక్కడ ట్రీట్మెంట్కి వచ్చిన డాగ్ డిఎన్ఏతో మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఒక రోజుకి చాలా మంది కుక్కలు తీసుకొచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. ఎవరి జుట్టు దొరికిందని మేము ఎలా చెప్పగలం? కుక్కల్ని వదిలేయండి, మాకు కావాల్సింది ఆ హంతకుడు మాత్రమే. సార్, వీఆర్ డాగ్ లవర్స్. కుక్కల మీద ఇంత ప్రేమ చూపించేవాళ్ళు మనుషుల్ని ఎలా చంపగలరు? అది ఫింగర్ ప్రింట్ చూసిన తర్వాతే తెలిసిపోతుంది. ఫింగర్ ప్రింట్స్? అవును, జతిన్ అనే వ్యక్తిని హత్య చేశారు. అతని కారు మీద హంతకుడు ఫింగర్ ప్రింట్స్ మాకు దొరికింది. అయితే డాక్టర్ సార్, మీ ఫింగర్ ప్రింట్స్ ఇంకా మీ స్టాఫ్స్ ఫింగర్ ప్రింట్స్ని ఆ ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ చేయాలి. ప్లీజ్ కోఆపరేట్. మీరు రండి. మీరు రండి.
సార్ ఇతను ఫింగర్ ప్రింట్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. థ్యాంక్ గాడ్. నేను చాలా భయపడిపోయాను. అరే ఏది చేయలేకపోతే ఎందుకు భయపడాలి? డాక్టర్ సార్, మాకు ఇంకొక సహాయం కూడా కావాలి. చెప్పండి. మాకు మీ దగ్గరికి వచ్చి క్రాస్ బ్రీడ్కి ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు అందరి డీటెయిల్స్ ఇప్పుడు వెంటనే కావాలి డాక్టర్ సార్. ష్యూర్. సార్, రీనా రింగ్ డిజైన్ అన్ని జ్యువెలరీ షాపులకి పంపించాం. ఈ సలోరా జ్యువెలరీస్లోనే కనిపెట్టారు సార్. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక మామూలు ఉంగరం కోసం హంతకుడు రీనా వేలుని నరికేశాడు. రండి సార్, మీకు ఏం కావాలో చెప్పండి. మేము సిఐడీస్, మేమే మీకు కాల్ చేసాం. ఓ అవును, మీరు ఒక అమ్మాయి రింగు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా? ఎస్ సార్. ఇట్స్ ద ఈ డిజైన్ కాపీ మేము మీకు సెండ్ చేసాం. అది ఈ అమ్మాయి ఉంగరమే. తిన పేరు రీనా. ఉంగరం అయితే ఇదే, కానీ ఆర్డర్ ఇచ్చింది మాత్రం తను కాదు, ఇంకొకరు. ఎవరు ఆర్డర్ ఇచ్చి చేశారు? ఇలా చూడండి, ఒకళ్ళని హత్య చేశారు. ప్లీజ్. చెప్తాను మేడం. ఇదిగో చూడండి సార్. అయితే ఇదే విషయమా? ఇప్పటివరకు సిఐడీల దగ్గర వేసింది నాటకమా? ఇప్పుడు అందరూ చూస్తారు ఈ సిఐడి వల్ల ఆడే గేము. మిత్రుల్లారా, 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 త్వరగా రండి, త్వరగా. ఇప్పుడు మీ ముందు ఒక అద్భుతమైన విషయం జరగబోతోంది. అది అద్భుతమైన ఆట. ఇందులో నిజం మాత్రమే ఉంటుంది. ఇది ఒక గొప్ప ఆట. దాన్ని చూస్తే చాలు మీరందరూ ఆశ్చర్యపోతారు. త్వరగా రండి, త్వరగా రండి. అరే సిస్టర్స్, బ్రదర్స్, మిత్రులారా, అందరూ రండి, త్వరగా రండి. ఎలక తల మీద మల్లె పువ్వుల నూనె. చూడండి, బంధాలు కలిసిపోవడం, విడిపోయే కథ. ఇదేమిటి సార్, మీరు అసలు ఏం చేస్తున్నారు? గేమ్. దిస్ ఇస్ గేమ్. మీ ముందు ఇప్పుడు ఒక గేమ్ని ఆడబోతున్నాం. బాగుంటే చప్పట్లు కొట్టండి, బాగోపోతే ఇంకా బాగా చప్పట్లు కొట్టండి, కానీ ఖచ్చితంగా కొట్టండి. ఇక కొట్టండి. ఒక పురుషుడికి స్త్రీకి సంబంధించిన కథ ఇది. ఒక అబ్బాయి ఆ అమ్మాయిని బాగా ప్రేమించాడు. ఇదిగో ప్రియతమా, రీమా, నువ్వంటే నాకు ప్రాణం. నా వల్ల నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా బతకలేను. నిజంగానా? నిజంగానే, నిజాయితీగా. నా ప్రేమ పవిత్రమైనది. ఆకాశం చందమామ ఉన్నట్టుగా, నింగి నీలా ఉన్నట్టుగా, ఆ కొండకి వర్షానికి సంబంధం ఉన్నట్టుగా. తర్వాత ఈ పువ్వు నీకోసం. ఇందులో నా మనస్సు ఉంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అవును, నిన్ను మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను. ఇది నీకోసం. థ్యాంక్ యూ. మిత్రులారా, 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 ఏ అబ్బాయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడో ఆ అబ్బాయికి ఒక చెల్లి కూడా ఉంది. చెల్లెమా, మొదలు పెట్టు. చెల్లెమా, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. మిత్రులారా, 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 అన్నని చంపిన తర్వాత కూడా
తనకి తృప్తి కలగలేదు. తనని పెళ్లి చేసుకోబోయే దాన్ని కూడా చంపేసింది. వీళ్ళిద్దరిని చంపిన తర్వాత కూడా తన ఆవేశం ఏమాత్రం తగ్గలేదు. సరే, నీ రోల్ పూర్తయిపోయింది, లే పైకిలే. పాపం ఒక అమాయకుడు రోడ్లో నడుస్తూ వెళ్ళాడు. పాపం వీడికేం తెలుస్తుంది వీడి కోసం మరణం ఎదురు చూస్తోందని. వెళ్ళరా, వెళ్ళి చావు. చెప్పేస్తాను, నిజం అంతా చెప్పేస్తాను. నేనే నా పెద్దమ్మ కొడుకుని పెళ్లి చేసుకుని అమ్మాయిని చంపేశాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేయాలనుకున్నారు. నేనదంతా నా పిల్లల కోసమే చేశాను. రీనా నాతో చాలాసార్లు చెప్పేది, తనకి జీవన్కి పెళ్ళయిందంటే నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలని. పిల్లల్ని తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళను. నాకు పెళ్ళయి డైవర్స్ కూడా అయింది. నేను ఏమి ఆలోచించకుండా నేను ఎక్కడికి వెళ్ళగలను. అందుకే వాళ్ళిద్దరిని చంపేయాలనుకున్నాను. తర్వాత ఆ రకంగా నేను చేశాను. హలో, ఎస్ సార్, షూర్ సార్. ఏఎస్ క్లినిక్కి తనిష్టాతో నువ్వే కదా వెళ్తావు? నన్ను కాపాడు ప్లీజ్, నన్ను కాపాడు, నన్ను కాపాడు ప్లీజ్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి, నీకు నాకు ఎటువంటి సంబంధము లేదని. ప్రమాదంలో ఉన్నాను. సిఐడీస్ నన్ను వెంబడిస్తున్నారు. ప్లీజ్ నన్ను కాపాడండి. ఏంటి సిఐడి? ప్లీజ్ వేడుకుంటున్నాను, దయచేసి నన్ను కాపాడు. నా పిల్లల్ని నన్ను నువ్వే కాపాడాలి. నా నుంచి బయటపడి ప్లీజ్ కాపాడు. హత్య చేయడానికి నీకు నేను సహాయం చేశాను, కానీ సిఐడీల దగ్గర నుంచి తప్పించుకోవడం అస్సలు కుదరదే. చాలా సరిగ్గా చెప్పారు. మాకు ముందే తెలుసు తనొక్కతే ఈ పని చేసుంటాడు, ఇంకొకటి ప్రమేయం కూడా ఉందని. అందుకే తనని అక్కడి నుంచి తప్పించుకొనిచ్చాం. నన్ను వదిలేయండి సార్, నన్ను వదిలేయండి, నన్ను క్షమించండి. సిఐడి దగ్గర నుంచి ఒక్క నేరస్తుడు కూడా తప్పించుకోలేడు. సార్, వేరే దారి లేకే సార్ నేను ఇదంతా చేశాను. నాకు ఇది తప్ప వేరే మార్గం తెలియలేదు సార్. ఇది నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చింది. నేను ఏ కంపెనీకి ఎండీగా ఉన్నానో అక్కడ సునీత క్లర్క్గా పనిచేస్తుండేది. అది నేను కంపెనీలోని 5 కోట్లని దొంగలిస్తూ ఉంటే చూసేసింది. దీని దగ్గర నా గురించి వ్యతిరేకమైన ఆధారాలు ఉన్నాయి. ఇది నాకు ఈజీగా 15 సంవత్సరాలు జైలు శిక్ష వేయించగలదు. నేను దీనికి డబ్బిద్దాం అనుకున్నాను, కానీ ఇది హత్య చేయడానికి సహాయపడమని అడిగింది. ఒకటి దీనికి సహాయం చేయాలి, లేదా నేను జైలుకి వెళ్ళి నా జీవితాన్ని నేను నాశనం చేసుకోవాలి. ఆ రోజు కూడా ఇది నా ఇంటికి వచ్చి నన్ను బెదిరించింది. అప్పుడే జతిన్ డోర్ బెల్ కొట్టాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు తప్పించుకోవాలంటే నేను ఇప్పుడు ఏమంటున్నానో అలాగే చెయ్యి. ఇంతకు మించి నేను హత్యలు చేయలేను. 5 కోట్లు నువ్వు దొంగలించావు. అయితే సరే, జైలుకి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఇక నీ ప్రియమైన భార్య ఆకలితోనే చచ్చిపోతుంది. మెల్లిగా మాట్లాడు. అయితే సరే, ఇప్పుడు నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావో వెనకాటం మానేసే, సరేనా? నువ్వు ఇంకో హత్య చెయ్యాలి. ఏంటి? నేను సునీత గొడవ పడడం జతిన్ చూసేశాడు.
ఇక దీనికి జతిన్ కండాలా వెళ్లే ప్లాన్ తెలుసు. అయితే మీరిద్దరూ కలిసి జతిన్ని చంపడానికి ప్లాన్ చేశారు, అవునా? అవును, రీనా ఇంకా జీవన్ హత్యల మూలంగా నేను ఇంకో హత్య చేయాల్సి వచ్చింది. అయితే నీకు బలయ్యాడు ఆ జతిన్. ఆస్తికి ఆశపడి అమాయకులైన ముగ్గురిని నువ్వు చంపేశావు. ముగ్గురు ప్రాణాలు తీసేశావు. ఇక నువ్వు ఈవిడికి నువ్వు సహాయం చేశావు. ఈమె ఎలా హంతకురాలో అదే విధంగా నువ్వు హంతకుడివే. మీ ఇద్దరికి ఊరి శిక్షే, ఊరి. ఏసీపీ ప్రద్యుమన్ విన్నపాన్ని వాళ్ళు అంగీకరించారు. అది ఏంటంటే సునీత పిల్లలు పెరిగి పెద్ద అయ్యేంత వరకు సిఐడి టీం వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటుంది.